ఓం నమో వెంకటేశాయ. వీక్షిస్తున్న ప్రేక్షకులను చిన్నారుల ప్రతిభతో అలరిస్తున్న బాలముకుందం కార్యక్రమానికి స్వాగతం. శ్లోక పఠనం నుంచి కళా వైభవం వరకు, సంప్రదాయ వస్త్రధారణ నుంచి ఏకపాత్రాభినయం వరకు భక్తి, వినోదం, విజ్ఞానం కలిపిన కార్యక్రమమే బాలముకుందం. ఈనాటి కార్యక్రమంలో పాల్గొంటున్న చిన్నారులను పలకరిద్దాం. ఈనాటి కార్యక్రమానికి విశ్లేషకులుగా వ్యవహరించనున్నారు శ్రీ ధర్మగిరి వేద పాఠశాల అధ్యాపకులు శ్రీ శేషాచార్యులు గారు. గురువు గారు నమస్కారం అండి. మొదటి అంశం శ్లోక పఠనం. ఒక్కో శ్లోకం ఒక్కో ఆణిముత్యం, ఒక్కో మంత్రధ్వని ఓ దివ్య సంగీతం. ఈ పవిత్ర వేదిక ద్వారా తన మధురమైన కంఠంతో శ్లోకాన్ని వినిపించనుంది రిషిక ఋగ్వేద్. ఓం నమో వెంకటేశాయ. గురువు గారికి నా నమస్కారాలు. నా పేరు రిషిక ఋగ్వేద్. నేను 6th క్లాస్ చదువుతున్నాను. నేను మదనపల్లి నుండి వచ్చాను. ఇప్పుడు నేను గణపతి తాళం చెప్తున్నాను. వికటోత్కట సుందర దంతి ముఖం భుజగేంద్ర సుసర్ప గదాభరణం గజనీల గజేంద్ర గణాధిపతి ప్రణతోస్మి వినాయక హస్తిముఖం సురసుర గణపతి సుందర కేశం ఋషి గణపతి యజ్ఞ సమానం భవ భవ గణపతి పద్మ శరీరం జయ జయ గణపతి దివ్య నమస్తే దివ్య నమస్తే. గజముఖ వక్త్రం గిరిజాపుత్రం గణగుణమిత్రం గణపతిని సప్రియం గణపతిని సప్రియం. ధన్యవాదాలు. గురువుగారు చక్కటి గణేష శ్లోకాన్ని విన్నాం కదా, మరి దీనిపై మీ స్పందన ఏంటో తెలియజేయండి. ఓం నమో వెంకటేశాయ. ఈ చక్కని శ్లోకంలో ఒక వైవిధ్యం కనిపిస్తోంది. సహజంగా సంస్కృత శ్లోకాల్లో ఒక్కొక్క శ్లోకం ఒక్కో ఛందస్సులో ఉంటుంది. ఒక శ్లోకాన్ని చదివినట్లుగా మరో శ్లోకాన్ని చదవలేము. ఎందువల్లంటే అవనీత నయాకమనీయకరం రజనీక రచారు ముఖాంబురుహం ఇదొక ఛందస్సు. అలాగే వేరొక ఛందస్సును తీసుకుంటే వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. ఈ విధంగా ప్రతి శ్లోకానికి ఒక్కొక్క ఛందస్సు ఉంటుంది. ఆ వైవిధ్యభరితమైనటువంటి ఛందస్సుతో కూడిన రాగయుక్తమైనటువంటి ఆ గణపతి శ్లోకాన్ని ఆ ఛందస్సు పోకుండా అద్భుతంగా పఠించావు, నీకు శుభాకాంక్షలు. ఇదే విధంగా చక్కగా సంస్కృత శ్లోకాలు, భక్తి శ్లోకాలన్నీ నేర్చుకుని చక్కగా గానం చేయి. ఓం నమో వెంకటేశాయ.